చంద్రబాబుతో ఆషామాషీగా ఉండదంటారు. బీజేపీ నేతలకు ఇప్పుడు అదే తెలిసి వస్తుందేమో. బాబుతో జగడం అంటే ఖచ్చితంగా అది బీజేపీలో ముసలవే అనే చర్చ అయితే నడుస్తుంది. కారణం ఏంటి అంటే ఇంకా ఎటు తేల్చుకోలేకపోవడం, పొత్తుల విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ. దానికి తోడు ఎప్పుడైతే ఎన్నికల తేదీ మే 13వ తేదీకి వెళ్ళిపోయిందో సమయం ఉందలే అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నారు, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎలాగా త్వరగా తేల్చరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటు తేల్చుకోలేక అయోమయంలో పడింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు అడుగుతున్న స్థానాలకి చంద్రబాబు గారు ఇస్తానన్న స్థానాలకైతే ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని స్థానాలని ముందు పెట్టారు. దాదాపు 10 స్థానాలకు సంబంధించి వీళ్ళు అడిగే స్థానాలు, వాళ్ళు ఇస్తానంటున్న స్థానాలు ఏమాత్రం కూడా ఒక్కదానికి పొందుకు లేకుండా పోవడం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారితో పెట్టుకొని కనీసం సీట్ల విషయంలో త్వరగా ఫైనలైజ్ చేసుకోకపోవడం, అంటే ఒక రకంగా ఎందుకు ఈ సాగదీత, ఎవరు తగ్గుతున్నారు ఎవరు తగ్గట్లేదు అనేది. అంటే అన్ని విషయాల్లోనూ ప్రత్యర్థే తగ్గాలి, ఖచ్చితంగా టీడీపీదే పై చేయి అవ్వాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి తగ్గారు. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఇస్తే తీసుకున్నారు, 24లో మళ్ళీ 3 వెనక్కి ఇచ్చేయంటే మళ్ళీ తీసేసుకున్నారు. ఎందుకంటే 2014లో కూడా అప్పుడు 15 స్థానాలు ఇచ్చి మళ్ళీ అందులో 2 వెనక్కి తీసేసుకుని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చివరికి 13 సీట్లే కట్టి పెట్టారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సీను, 24 ఇచ్చి మళ్ళీ 2 తీసేసుకొని ఆయనకి 21కే పరిమితం చేశారు. ఇప్పుడు అలాగే రేపొద్దున్న ఇంకా అవి కూడా తగ్గించచ్చేమో తెలియదు. ఏవైనా ఇప్పుడు బీజేపీ కన్ఫ్యూజన్లో పడింది. బీజేపీ ముందు ఒక అయోమయ పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ మాత్రం సైలెంట్గా తన అభ్యర్థులను తాను ప్రకటించేసుకుంది. వాళ్ళు ప్రచార పర్వంలో తిరిగేస్తున్నారు. బీజేపీ ఇంకా ఎక్కడ కమలం జెండా పట్టుకుని రోడ్డు మీదకి అయితే ఎవరో తిరగలేకపోతున్నారు. మరి ఇదే రకమైన పొత్తు ఇది ఎప్పుడు తేలుతుందో చూడాలి.